అసలెవరు నువ్వు? అయ్యో, నేను తప్పు చేశాను. నువ్వు చాలా తెలివిగా నువ్వు దాచుకున్నావు. ది ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్. జార్గ్మాన్, నిన్నిక్కడికి ఏది తీసుకొచ్చింది? నేను ఇక్కడికి నీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను. ది ల్యాండ్ ఆఫ్ ద ఈస్ట్ గురించి. కానీ అక్కడే షాడో మోనార్క్ జీవిస్తున్నాడు. తూర్పున ఉన్న చిన్న ఐలాండ్లో. ఆ ప్లేస్ నీ జ్యూరిస్డిక్షన్లోకి రాదా? నేను ఆ ప్లేస్ని హ్యాండిల్ చేస్తాను. అప్పుడు షాడో మోనార్క్ సంగతి ఏంటి? ఆర్కిటెక్ట్ తన పేరాన్ని పూర్తి చేసుకున్నంత కాలం ఆందోళనకు చాలా తక్కువ కాలం ఉంటుంది. నీకోసం నా దగ్గర ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది. ఆ ప్రదేశంలో ఫ్రాగ్మెంట్ ఆఫ్ లైట్ అన్నిటికంటే అత్యంతమైన తెలివైనదని నాకు కన్ఫర్మేషన్ ఉంది. ఇది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నువ్వు ఎంత దయతో ఈ ఇన్ఫర్మేషన్ని నాతో షేర్ చేసుకోవడానికి ఎంతవరకు వచ్చావు? మరది ఏమవుతుంది? నువ్వు నన్ను అలౌ చేయడానికి రెడీగా ఉంటే నేను లీడ్గా ఉంటాను. మరింత ముఖ్యమైనది, మనం ఇక్కడ ఆకర్షితులమైనామని తెలుస్తుంది. ఖచ్చితంగా మీలాంటి మూర్ఖులు ఆ ఫ్రాగ్మెంట్ యొక్క శక్తిని భరించలేరు. అయితే మీరేనా ఆ ట్రైల్ని వదిలి వెళ్ళింది? అలా అయితే మీరు మళ్ళీ మా దారిలోకి రావచ్చు. ది స్మాల్ పెనిన్సులా టు ద ఈస్ట్ అంటే మీ ఉద్దేశం కొరియానా? ఇంకేమైతే ఏంటి, అతని మీద జోక్స్ వేయడానికి నీకు టైం లేదు. ఫోర్స్ట్ మోనార్క్, నీకంత ధైర్యం ఉంటే మాతో తలపడు. నెక్స్ట్ చేసేది నిన్నే. నిన్నంత ఈజీగా పారిపోనివ్వను. రాజాజీ, అయితే నువ్వేనా మా రిలేటివ్స్ని హత్య చేసింది? నువ్వు స్వతహాగా ఇక్కడికి రావడం కాదు, అలానే నువ్వు మా భాష కూడా మాట్లాడాలి. నా బంధువులు ఇప్పటికే నీ చుట్టూ ఉన్నారు. దాడికి సిద్ధంగా. అందరూ దాడి చేయండి. అంతా నేనే అన్నావు కదా. అది చాలా హాస్యాస్పదంగా ఉంది. బయటికి రండి. మీ మెరుపు దాడి కూడా ప్లాన్లో ఒక భాగమా? అసాధ్యం. నీకెంత ధైర్యం? నీకెంత ధైర్యం? మొదలు పెట్టండి. నీ పిల్ల వేషాలు ఇంక చాలు. యాక్సిలరేట్ గ్రావిటీ. నాకు జాగ్రత్తగా సమాధానం చెప్పు. నువ్వు ఒప్పుకుంటే నీ చావుని త్వరగా బాధ లేకుండా చేస్తాను. దీంతో నాకు పెద్దగా లాభం లేదు అనుకుంటున్నా. ఈ విషయం నాకు తెలియకుండా ఉండడానికి ఈ సిస్టమ్ ఖచ్చితంగా ట్రై చేస్తుంది. అబ్బా, నేను త్వరలోనే లేదు తర్వాత కనిపెడతా అనుకుంటున్నాను. ఈ కీ నాకు కర్సడ్ ర్యాండమ్ బాక్స్లో వచ్చింది. ఈ కీ ఇన్ఫో లైట్గా తెలుస్తుంది. కార్టెసన్ టెంపుల్కి ఇది. ఆ ప్లేస్ గురించి నేను మర్చిపోలేను. డబుల్ డంజన్. ఈ సిస్టమ్ మళ్ళీ నన్ను పిలుస్తుంది. ఇదంతా కూడా నేను మళ్ళీ మొదలైన ప్లేస్కే తీసుకెళ్తుంది. కానీ ఈసారి ఇది వేరుగా ఉంటుంది. ఒకవేళ ఇదంతా మొదటి నుంచి స్క్రిప్టెడ్ అయి ఉంటుందా? ఎవరైనా దీన్ని ప్లాన్ చేసి ఉంటే నేను అక్కడికి చేరుకోవడానికి రెడీగా ఉన్నా. ఇక్కడే ఉండు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. ఎందుకంటే నేను నీ కోసం వస్తున్నా.